ప్రతి ప్రశంసకు సమాధానం వినయం కావాలి. ప్రతి విమర్శకు సమాధానం విజయం కావాలి. మనసుకు మించిన కోర్టు లేదు, మనస్సాక్షికి మించిన జడ్జిమెంట్ లేదు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం, వీటన్నింటికంటే విలువైనది నీ స్నేహం. పగకు ద్వేషానికి మనసులో చోటివ్వకండి, అవి మనిషికి నిద్రను, మనసుకు శాంతిని దూరం చేస్తాయి. అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు, మనిషి మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అనవసరమైన కోపం వల్ల, కారణాల వల్ల విలువైన మనుషులను దూరం చేసుకుంటున్నాం, విలువలేని వస్తువులను దగ్గరే పెట్టుకుంటున్నాం. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా, కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవా. ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. డబ్బు పనికిరాని జనాన్ని నీ చుట్టూ జమ చేస్తుంది, పేదరికం అసలైన మనుషుల్ని నీకు పరిచయం చేస్తుంది. సులభంగా నోరు జారే మాటలే మనసును బలంగా బాధ పెడతాయి. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆ మాట అనాలా వద్దా అని ఆలోచించి మాట్లాడు. నువ్వంటే పడేవాళ్ళు ఎవరూ ఉండరు, మాటకి మాట, దెబ్బకి దెబ్బ కొట్టేవాళ్లే ఉంటారు. గుర్తుపెట్టుకో, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుడిని అంటారు, కానీ ముందు ఆయన తోకను కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరు అనరు. మనుషులు కూడా అంతే, ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనో రాతలతోనో. మనకు ఎంత ధనం ఉన్నా అందరూ చూసేది సంస్కారాన్నే, మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే. ఎప్పటికైనా ఎదురు చూసే రోజు వస్తుంది, లేదా అంతకన్నా గొప్పదైన రోజు వస్తుంది. నమ్మకాన్ని కూడగట్టుకొని వేచి చూడాలి. సింహం దగ్గర ఆహారం దొంగిలించడం ఎంత ప్రమాదమో, వ్యక్తిత్వం ఉన్నవాడిని గెలవడం అంతే ప్రమాదం. సమయం మన దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా వాడుకోకపోతే అది తరువాత మనతో ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటుంటారు, కానీ ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. కోల్పోయిన చోటే కోలుకొని చూపించు. నిన్ను వేలెత్తి చూపించిన వారే నీ సలహాల కోసం వరసలో నిలుచుంటారు. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. ఒకరిని అనుసరించి ఓడిపోతే గొర్రె అని, సొంతంగా ప్రయత్నించి ఓడిపోతే పొగరు అని ఫలితాన్ని చూసి పలికే నోర్లు పట్టించుకోకు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. మానవ బంధాలు, స్నేహమైన, ప్రేమైన కలకాలం నిలవాలంటే ఆర్థిక సంబంధం ఉండకూడదు. డబ్బు ఎటువంటి గొప్ప బంధాలనైనా దూరం చేయగలదు. కన్నవాళ్లపై కొడుకుల కంటే కూతుర్లకే అనురాగం ఎక్కువ. ఎందుకంటే కొడుకులు ఆస్తులు పంచుకుంటే కూతుర్లు మాత్రం అలా కాదు, అనురాగాన్ని పంచి ఇస్తారు. అందరూ మెచ్చేటట్టు, అందరికీ నచ్చేటట్టు ఉండాలని లేదు, మనకు నచ్చినట్లు ఉండటమే మన జీవితం. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడ్డని మిత్రుడు చెప్పినా వినకు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదు, కష్ట సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు, అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది.
నిజంతోనూ నిప్పుతోనూ పెట్టుకోకండి. నిప్పుకు కోపం వస్తే మిమ్మల్ని దహించి వేస్తుంది. నిజానికి కోపం వస్తే మీ జీవితాన్నే చిందరవందరగా చేస్తుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వు స్వాతిముత్యం కాదు కదా. పరిచయం అయిన కొత్తలో చూపించే ప్రేమకు లొంగకు. కాస్త ఓపిక పట్టి చూడు. అదే ప్రేమ ఎలా ద్వేషంగా మారుతుందో నువ్వు తెలుసుకోలేకపోయినా కాలమే నీకు తెలియజేస్తుంది. మనిషి ఎప్పుడైతే తన మనసుని నియంత్రించుకొని మంచి నడవడిక కలిగి ఉంటాడో అప్పుడే ఆత్మ సంతృప్తిగా జీవించగలుగుతాడు. వెలుగున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుందనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది. అది మనసులో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధము తోడు ఉండదు. శత్రువుని చూసి ప్రేమగా నవ్వగలిగితే అతని ఆయుధాలను మనం అపహరించినట్లే. అవమానాలు కూడా కొన్నిసార్లు ఎదగడానికి ఆశీర్వాదాలే అవుతాయి. కాకపోతే ఓపికతో ఎదురు చూడాలి అంతే. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమయ్యింది. ఓటమి పాలైన వారిని ఓదార్చి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ అవహేళన చేస్తూ నిరుత్సాహపరచకండి. మనం బాగుండాలని అనుకునేవారు కోపంగా మాట్లాడుతారు. మనల్ని మోసం చేసేవాడు నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు. జీవితం అనేది మనం ఎదిగే కొద్దీ మనం నేర్చుకుంటాం. లైఫ్ అనేది మన చుట్టుపక్కల వారి వద్ద నుండి లేదా ఫ్యామిలీ, స్నేహితులు, ఇలా అన్ని విధాలుగా మనం తెలుసుకుంటాం. సమాజ సేవ చేయాలనే తలంపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ అది ఆచరణలో పెట్టేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా నటించే వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని ఎదుర్కొనే తెలివితేటలు ఎవరి దగ్గర లేవు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఇతరుల గురించి చెడుగా చెప్పుకొని చాలామంది సంతృప్తి చెందుతారు. వారి కష్టాలు, కడుపు నొప్పి మరచిపోతారు. దీనికి మీరు బాధపడి భయపడవద్దు. అన్నీ కలిసి వచ్చినంతకాలం అంతా తన నిర్వాకమే అనుకుంటాడు మనిషి. అప్పుడు మర్యాద, మన్ననలు వంటివి ఏమీ పట్టవు. వివేకం 100 ఏళ్లలో చేసిన కృషిని అవివేకం ఒక్క క్షణంలో భస్మం చేస్తుంది. చెడు ఎప్పుడూ చెడుగా ఎదురుపడదు. అది మంచి అనే వేషం కట్టుకొని ఎదురుపడుతుంది. అందులో సూక్ష్మాన్ని గ్రహించి నడుచుకోవడమే వివేకం. కొందరు దూరమైతే నొప్పి కలుగుతుంది, కొందరు వదిలేస్తే కనువిప్పు కలుగుతుంది. కోపం కళ్ళలో కరిగి కన్నీరుగా మారితే తప్పు లేదు, కానీ మాటగా మారి బాణమై బాధించకూడదు. కనికరం లేని వారి గురించి కలవరం మానుకో. ఆపదలు, అపాయాలు నిన్ను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు, కానీ భయపడకు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. స్వార్థం ఒక మనిషిని దూరం చేస్తే ఇంకో మనిషికి దగ్గర చేస్తుంది. మనం చేయలేని పనిని ఇతరులు చేసినప్పుడు అభినందించాలే కానీ అసూయ చెందకూడదు. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో మనం నమ్మే మనుషులదో తెలియదు. నువ్వు దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నావో అదే నిన్ను ఎక్కువ గాయపరుస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. నాకేం తెలియదని ముందుకు వెళ్తేనే చాలా నేర్చుకుంటావు. నాకంతా తెలుసని కూర్చుంటే చాలా కోల్పోతావు.
సమయంతో పాటు పరుగెత్తేవాడు సమర్థుడు కాదనను, కానీ సమయానుకూలంగా పనిచేసేవాడే విజేత. ఓర్పు ఓపికను వహించి చూడు, జీవితం చాలా నేర్పుతుంది. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఎవరు ఏ పని చేసినా కడుపు నిండే కూడు కోసమే కదా. సంపాదనకు తృప్తి అంతూ ఉండదు, కానీ కూడుకు మాత్రం నిండుతనం హద్దు ఉన్నాయి. సమయానికి కాసింత కూడు దొరికినవాడు ధన్యుడు. నీ ఆలోచనల్లో నిజాయితీ ఉన్నప్పుడు అది నీ చేతల్లో కనపడుతుంది. మంచివాడు మహారాజైనా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవు. చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. నాయకుడుగా ఉండాలంటే ముందు నిస్వార్థంగా ఉండాలి. నమ్మకం లేనివారు నిజంగా దేవుడిని చూసినా కూడా నమ్మలేరు. లాకర్లో వెండి గ్లాసులు ఎన్ని ఉన్నా మండుటెండలో దాహం వేసినప్పుడు మట్టి గ్లాసుతో అయినా మంచినీళ్ళు దొరికితే చాలు, అవే అమృతం. ఎవరికైనా గౌరవం ఇచ్చేంతవరకే ఇవ్వాలి. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. మనం తగ్గుతున్నాము అంటే ఇతరులకు విలువ ఇస్తున్నాము, అంతేకాని ఎవరికి భయపడి కాదు. ఎదుటి వాళ్ళ జీవితాలపై కథలు అల్లడం మానేసి ఎవరి జీవితాలని వాళ్ళు అందమైన కథలా మలచుకోండి. 7 తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు కొన్ని చోట్ల తగ్గు, ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకు, విలువ తగ్గిపోతుంది. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. మనలో మార్పు వచ్చిందని మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వల్లే మారారు అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే మేము ఎప్పుడు కరెక్ట్ అనుకుంటారు. మనసు చంపుకొని మనిషిగా బ్రతికిన రోజులు పోయాయి. మనిషిని చంపేసి బ్రతుకుతున్న రోజులు వచ్చాయి. కొన్ని సంఘటనలు చూస్తుంటే మనిషి మనిషిగా ఎప్పుడో చనిపోయాడు, మానవ రూపంలోని మృగమై తిరుగుతున్నాడు. ఎవరినో సరిదిద్దాలి అని అనుకోకండి. మిమ్మల్ని ఇంకెవరో వచ్చి సరిదిద్దేలా మాత్రం జీవించకండి. జీవితం చాలా చిన్నది, కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం చాలా పెద్దది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. అప్పుడప్పుడు కోపం చిరునవ్వు కన్నా అందంగా ఉంటుంది. నవ్వు అనేది అందరి కోసం, కానీ కోపం అనేది మనసుకి దగ్గరగా ఉండే వాళ్ళ మీద చూపించగలిగేది. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది ఒక నిమిషమైనా గొప్పగా ఉండమని. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. వాస్తవానికి డబ్బులో శక్తి లేదు, మంచితనంలో పవిత్రతలో ఉంటుంది.
ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు ఒక అమ్మ ఒడిలో ఆడుకున్నామని గుర్తుంచుకోవాలి.